నర్సరావుపేట పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ యాస్టా పోలీస్ సిబ్బంది బీసీ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలపై లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే చిన్నపిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లు చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా వివరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 మరియు 1930కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. మీకు ఒక ఓటీపీ వచ్చిందని చెప్పమంటున్నారు. మనం ఎక్కువలో ఏంటంటే ఆల్మోస్ట్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆ బ్యాంకుకి ఏదో వచ్చేసింది, మనకి బ్యాంకు కార్డు ఆగిపోతుందని మీకు తెలిసిన భాషలోనే చెప్తారు. మీ బ్యాంక్ కార్డుకి టైం అయిపోయింది, మీకు ఓటీపీ పంపించాము, ఆ ఓపెన్ చేసి 4 అక్షరాలు వచ్చి ఉంటే వాళ్ళే చెప్తారు ఎలా చెప్పాలి, ఎలా ఓపెన్ చేయాలని కూడా. అది తెలియక కానీ పొరపాటున ఎవరైనా కానీ ఆ ఓటీపీ కానీ చెప్తే మీ ఫోన్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఒక గంట కూడా కాదు, 5 నిమిషాల్లో ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా మిస్యూజ్ అవుతాయి. దయచేసి అందరూ ఫోన్స్ వాడేటప్పుడు మీకు ఏదైనా బ్యాంక్ నుంచి వచ్చాయి అని అంటే డైరెక్ట్ దగ్గర బ్యాంక్ మనకు 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బ్యాంకు. మేము వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో వెళ్ళి కన్సల్ట్ అయ్యి మేము చూసుకుంటామండి అని చెప్పండి. దయచేసి మీరు ఫోన్లో వాళ్ళు ఎవరు అడిగినా కానీ ఫోన్లో చేయొద్దు. ఫోన్ ట్రాన్సాక్షన్స్ మనకేమి కోట్లలో ఉండదు కాబట్టి బాగా తొందరగా చీట్ అవుతాము, మోసపోతాము. ఎవరో చెప్పేశారని కంగారుగా వెళ్ళిపోయి. 2, మీ పిల్లలు ఎక్కడన్నా చదువుకుంటూ ఉంటారు, ఆ చదువుకున్న దగ్గర మీ పిల్లల మీద కేసులు కట్టాము, డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా పెట్టారు, వస్తున్నాయి ఇవి. అక్కడ మీ పిల్లల్ని అరెస్ట్ చేసాము, మీ పిల్లలు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి డైరెక్ట్ పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు ఇంత డబ్బులు కట్టాలి, లేకపోతే మీ కొడుకుని అరెస్ట్ చేస్తాము, లేదా మీ పాపను అరెస్ట్ చేస్తాము, మీ పాప కొడుకు పలానా దగ్గర చదువుకుంటున్నారంటే చదువుకుంటుంది వాస్తవము, ఏదైనా చేశారని చెప్పి ఆ కంగారులో తల్లిదండ్రులు ఈ డబ్బులు ఎత్తి వాళ్ళకి వేయడం జరుగుతుంది. సో దయచేసి అలాంటి ఏదన్నా వస్తే దయచేసి పోలీసులకి వెంటనే తెలియపరచండి, ఓకేనా? 2, 3వది ఆ ఓటీపీలు వచ్చినప్పుడు ఓటీపీని మనము వాళ్ళకి చెప్పేస్తున్నాం. ఓటీపీ చెప్పడం డబ్బులు పోతున్నాయి. ఆ డబ్బులు పోవడం వల్ల వెంటనే మీకు ఏదైనా తెలియకపోతే 1930 1930 నెంబరు 1930 ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేసి నా ఫోన్లో డబ్బులు పోయినాయి అని చెప్పేస్తే వాళ్ళు వెంటనే మీది ఏదైతే అకౌంట్ ఉందో డబ్బులు పోయిన అకౌంట్ని హోల్డ్ చేస్తారు. అది ఏంది, తొందరగా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలా డబ్బులు పోయినాయి అని చెప్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ వచ్చేసినా లేట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఆడ రావడం లేట్ అవుతుంది. కాబట్టి ఆ 1930 ఈ నెంబర్ని అందరూ సేవ్ చేసి పెట్టుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ డబ్బుల్ని హోల్డ్ చేసి పెడతారు. దయచేసి పిల్లలు సమ్మర్ వచ్చింది, చాలామంది పిల్లలు చెరువులకు వెళ్తున్నారు, ఈతలకు వెళ్తున్నారు, సరదాగా చనిపోతూ ఉన్నారు పిల్లలు. దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫోన్లు చూస్తున్నారా? దయచేసి పేరెంట్స్గా మన బాధ్యత పట్టించుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా చెడు మార్గాల్లో పెట్టే అలవాటు ఉంది. దయచేసి మీరు మా పోలీస్ స్టేషన్కి కానీ, మీ మహిళా పోలీసు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ ద్వారా కానీ మాకు తెలియజేస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాము. మళ్ళీ ఇక్కడ అలాంటివి చెడు వ్యసనాలకు చేయకుండా చేస్తాను. నా వంతు ప్రయత్నం చేస్తాను.